రామాయణంలో రామలక్ష్మణుల మాదిరిగా టీమిండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఊచకోత బ్యాటింగ్కు అప్పటి భవిష్యత్ టీమిండియా కెప్టెన్ మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో అండగా నిలిచాడు. శ్రీరామచంద్రుడు వంటి అన్నయ్య రోహిత్ శర్మ ఊచకోతనే తట్టుకోలేక విలవిలలాడుతున్న ఇంగ్లాండ్ను లక్ష్మణుడు వంటి ఆయన తమ్ముడు సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసంతో మరింత దెబ్బతీశాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఈ అన్నదమ్ములిద్దరు కలిసి సృష్టించిన ప్రళయాన్ని తట్టుకోలేక మన దేశాన్ని వందల ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళు చావుదెబ్బ తిని కుర్రో ముర్రో అని మూలగసాగారు. నిజానికి అది స్లో పిచ్చే అయినప్పటికీ రోహిత్ సూర్య సునామీ ముందు ఇంగ్లాండ్ వ్యూహాలు కానీ బలం కానీ శక్తులు కానీ ఇలా ఏవీ పనిచేయకపోవడంతో ఇంగ్లాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది. అంత అద్భుతంగా సాగింది మరి రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్. ఇది చాలదన్నట్టుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్లు రామలక్ష్మణులు అయితే తాను ఆంజనేయ స్వామి అన్నట్టుగా బౌలింగ్లో ఇంగ్లీష్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను కుప్ప కూల్చాడు అక్షర్ పటేల్. ఆంజనేయ స్వామి రావణ లంకను తగలబెట్టినట్టుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్ను తగలబెట్టేశాడు. అగ్నికి గాలి తోడైనట్టుగా అక్షర్ పటేల్కు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా తోడయ్యారు. ముఖ్యంగా మన స్పిన్నర్లను ఎదుర్కోలేక ఇంగ్లీష్ బ్యాటర్లు కకావికలమయ్యారు. ఇంకేముంది, లక్ష్యఛేదనకు కొండంత దూరంలోనే ఇంగ్లాండ్ను పూర్తిగా చంపేసి పాతి పెట్టేశారు మన బౌలర్లు. సగర్వంగా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రెండేళ్లుగా ఇంగ్లాండ్పై తీరని పగతో రగిలిపోయిన టీమిండియా పగ కూడా తీరిపోయింది. కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని గుర్తుపెట్టుకుని మరీ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ను ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ చావు దెబ్బతీసింది. 169 పరుల లక్ష్యాన్ని ఊదిపాడేసింది. దీంతో ఆ రోజు రోహిత్ శర్మ దిక్కుతోచని స్థితిలో ఓ దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఆ దృశ్యాలను చూడటం కోట్లాది మంది టీమిండియా అభిమానుల వల్ల కాలేదు. చేసేదేమీ లేక వాళ్ళు కూడా హిట్మ్యాన్తో కలిసి బోరున విలపించారు. ఆ రోజు ఏడుస్తున్న చెంటి పిల్లాడిని తండ్రి ఓదార్చినట్టుగా రోహిత్ శర్మను నాటి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓదార్చాడు. దీంతో నాడు ఎదురైన ఘోర పరాజయాన్ని మనసులో పెట్టుకున్న హిట్మ్యాన్ సారథ్యంలోని టీమిండియా పగతో రగిలిపోయింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత పగ తీర్చుకునే సమయం రానే వచ్చింది. మళ్ళీ అదే టీ20 ప్రపంచ కప్, అదే సెమీఫైనల్ మ్యాచ్, అదే టీమిండియా, అదే ఇంగ్లాండ్, దాదాపుగా అదే భారత జట్టు, అదే కెప్టెన్ రోహిత్ శర్మ, అదే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. అలాగే ఇంగ్లాండ్ జట్టు కూడా అచ్చం అప్పటిలాగే ఉంది. అదే కెప్టెన్ జోస్ బట్లర్, దాదాపుగా అదే జట్టు. దీని అమ్మ టీమిండియాకు పగ తీర్చుకోవడానికి ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది చెప్పండి. రెండేళ్ల క్రితం ఎదురైన ఘోర పరాజయాన్ని గుర్తు చేసుకుని మరి మైదానంలో మన వాళ్ళు రఫా నరుకుతున్నట్టుగా ఆడారు. రోహిత్ శర్మ అయితే రెండేళ్ల క్రితం తన కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్ల విలువ ఎంత బాధాకరమైనవో చాటి చెబుతూ బ్యాట్తో ఒక్కొక్క ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఇక తన కెప్టెన్సీతో అయితే ఇంగ్లాండ్ను పూర్తిగా పాతిపెట్టేశాడు. టీమిండియా ఆడిన అద్భుత ఆటతో ఆ మ్యాచ్లో 6 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. కాగా మీలో ఎంతమందికి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇందుకు గాను రోహిత్, సూర్య పేర్లను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి ప్లీజ్. అది 2024 సంవత్సరం జూన్ 27వ తేదీ వెస్టిండీస్లోని గయానా క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్లో భాగంగా రెండో సెమీఫైనల్ మ్యాచ్. ఆ రెండో సెమీఫైనల్లో తలపడుతున్నది భారత్ ఇంగ్లాండ్ జట్లు. ఇంగ్లాండ్ ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసింది టీమిండియా. టోప్లీ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతిని బౌండరీ బాదిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే తన ఇంటెంట్ ఏంటో చెప్పకని చెప్పాడు. ఆర్చర్ వేసిన రెండో ఓవర్లోనూ ఓ బౌండరీ బాదాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ కూడా టోప్లీ వేసిన మూడో ఓవర్లోనే 6 బాది మంచి టచ్లో కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తు 9 పరుగులకే అవుట్ అయ్యాడు. కోహ్లీ వికెట్ తీసినందుకు ప్రతీకారంగా అన్నట్టుగా టోప్లీ వేసిన 5వ ఓవర్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ వరుసగా 2 బౌండరీలు బాదాడు. కానీ ఇంతలోని సామ్ కరన్ వేసిన 6వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 40 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేసింది. దీంతో ఇంగ్లాండ్ తెగ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడే మొదలైంది అసలు ఆట. అప్పటి వరకు ఒంటరిగా పోరాడుతున్న రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్ తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. వరుసగా 4లు 6లతో విధ్వంసం సృష్టించిన వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ వేసిన 7వ ఓవర్లో రోహిత్ శర్మ 2 4లు బాదాడు. క్రిస్ జోర్దాన్ వేసిన 8వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 6 బాదాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్గా రోహిత్ శర్మ 5,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 5వ భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత 10వ ఓవర్లో సూర్య ఓ 4 బాదాడు. లియామ్ లివింగ్స్టన్ వేసిన 11వ ఓవర్లో రోహిత్ శర్మ ఓ భారీ 6 బాదాడు. పిచ్చు స్లోగా ఉన్నప్పటికీ రోహిత్, సూర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోని సామ్ కరన్ వేసిన 13వ ఓవర్లో రోహిత్ శర్మ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 6 కొట్టి మరీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
హాఫ్ సెంచరీకి రోహిత్ శర్మ 36 బంతులే తీసుకున్నాడు. స్లో పిచ్పై ఇలా ఆడటం అంటే గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే రోహిత్ సూర్యల భాగస్వామ్యం కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అదే ఓవర్లో సూర్య ఓ 6, 4 కొట్టడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే స్పిన్నర్ ఆదిల్ రషీద్ వేసిన 14 ఓవర్లో ఈ భాగస్వామ్యం ఎట్టకేలకు బ్రేక్ అయింది. 146 స్ట్రైక్ రేట్తో 39 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్లో 6 4లు 2 6లు ఉన్నాయి. దీంతో 13.4 ఓవర్లలో 113 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. రోహిత్ సూర్య కలిసి 50 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. ఆ కాసేపటికి జోఫ్రా ఆర్చర్ వేసిన 16వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి జోర్దన్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 124 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. 130 స్ట్రైక్ రేట్తో 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఇన్నింగ్స్లో 4 4లు 2 6లు ఉన్నాయి. జోర్దన్ వేసిన 18 ఓవర్లో హార్దిక్ పాండ్యా, శివన్ దూబే వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా 1 4 2 6లతో 13 బంతుల్లో 23 పరుగులు చేయగా శివన్ దూబే గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. అనంతరం జడేజా, అక్షర్ పటేల్ కలిసి స్కోర్ను 170కి చేర్చారు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 10 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 2 4లతో 9 బంతుల్లో 17 పరుగులు చేసిన జడేజా 1 పరుగు చేసిన హర్షదీప్ సింగ్ నాటౌట్గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్దాన్ 3 వికెట్లు పడగొట్టాడు. టోప్లీ, ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మన బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. కలిసికట్టుగా చెలరేగి వచ్చిన బ్యాటర్ను వచ్చినట్టుగానే పెవిలియన్ చేర్చారు. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్లు ఎంత వేగంగా క్రీజులోకి వచ్చారో అంతే వేగంగా పెవిలియన్కు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను స్పిన్నర్ అక్షర్ పటేల్ కుప్పకూల్చితే మిడిల్ ఆర్డర్ పనిని చైనా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పట్టాడు. ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించిన కెప్టెన్ బట్లర్ను 23 పరుగులకే 4వ ఓవర్లో అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ను బూమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 34 పరుగులకే ఇంగ్లాండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో అక్షర్ పటేల్ బెస్ట్ను డక్అవుట్ చేయడంతో పాటు 8 పరుగులు చేసిన మోయిన్ అలీని అవుట్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్ తీసుకున్నాడు. 2 పరుగులు చేసిన సామ్ కరన్ను 9వ ఓవర్లో, 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ను 11వ ఓవర్లో, 1 పరుగు చేసిన క్రిస్ జోర్దాన్ను 13వ ఓవర్లో అంటే వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఓటమి అంచున నిలిచింది. అలాగే 11 పరుగులు చేసిన లివింగ్స్టన్ను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, 2 పరుగులు చేసిన ఆదిల్ రషీద్ను కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో రన్అట్ చేశారు. చివరగా 21 పరుగులు చేసిన ఆర్చర్ను 17వ ఓవర్లో బూమ్రా అవుట్ చేశాడు. దీంతో 16.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. దీంతో 68 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగారు. జస్ప్రీత్ బూమ్రా 2 వికెట్ తీశాడు. అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ను ఇంటికి పంపించిన టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సెమీఫైనల్లో భారత విజయంతో 6 రికార్డులు కూడా నమోదయ్యాయి. మొదటి రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో పరుగుల పరంగా ఇది 2వ అతిపెద్ద విజయం. రెండో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా టీమిండియాకి ఇది 4వ అతిపెద్ద విజయం. మూడో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్లో ఒక ఎడిషన్లో టీమిండియాకి ఇది వరుసగా 7వ విజయం. దీంతో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. నాలుగో రికార్డు ఏంటంటే టీ20 ఫార్మాట్లో టీమిండియాకి ఇది వరుసగా 11వ విజయం. దీంతో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఐదో రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లుగా హర్షదీప్ సింగ్, బూమ్రా నిలిచారు. ఇక చివరగా ఆరో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా కెప్టెన్గా రోహిత్ శర్మ 5,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 5వ భారత కెప్టెన్గా నిలిచాడు. కాగా టీమిండియా 2024లో ఈ విజయం సాధించి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగానే ఈ వీడియో చేశాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.